Hello friends, very good evening. Welcome to 19th October daily CA for SSC, RRB and as well as banks. So friends, ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనం ఏంటంటే కనుక ద ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్స్ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి డైలీ కరెంట్ అఫైర్స్ మనం ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో అయితే కనుక క్యారీ అవుట్ చేస్తామండి. సో ఇఫ్ యూ ఆర్ ద వెరీ ఫస్ట్ టైం వాచింగ్ అవర్ ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు దిస్ ఛానల్. డైలీ విల్ గెట్ ద వీడియో సో వేర్ వీ విల్ డిస్కస్ ఆల్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ డే. ఈరోజు మనం 19th October డైలీ సిఐ అయితే కనుక చూద్దాము. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, యాజ్ పార్ట్ ఆఫ్ ద దివాళీ సెలబ్రేషన్స్ మన యొక్క LTX క్లాసెస్ యాప్లో మనం ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కోర్సెస్ మీద కూడా మీకు ఆఫర్స్ అయితే కనుక ఉన్నాయి. లైక్ ఎవరైతే బ్యాంక్కి ప్రిపేర్ అవుతున్నారో వీఆర్ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ బ్యాంక్ ఇన్ఫినిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు కేవలం 4,000 రూపీస్కే మీకు అయితే వస్తుందండి. ఆర్ఆర్బీ మీకు 4,000 రూపీస్కే వస్తుంది. ఎస్ఎస్సి ఇన్ఫినిటీ వచ్చేసి 4,800 రూపీస్కే వస్తుంది. ఒకవేళ ఈ పైన చెప్పినటువంటి మూడిటి యొక్క కాంబో కనుక మీకు కావాలనుకుంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బీఆర్ఎస్ కాంబో మీరు తీసుకోవచ్చు 6,400కి. ఆర్బీఐ గ్రేడ్ బికి డెడికేటెడ్గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి వీ హ్యావ్ ఏ డెడికేటెడ్ కోర్స్ సో ఆఫ్ 6,400 అయితే మనం చార్జ్ చేస్తున్నాము. పైన అన్ని కోర్సెస్ కూడా మీకు సుప్రీం కాంబో మొత్తం అన్ని కోర్సెస్ మీకు అయితే కనుక వచ్చేస్తాయి. సో అట్ ద రేట్ ఆఫ్ 10,000 రూపీస్, బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ 8,000 రూపీస్ ఓన్లీ. అండ్ ద మోస్ట్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఏంటంటే ఈ కోర్సెస్కి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తాయండి. ఇవి మనకి ఆఫర్ మీకు 31st October వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకుని మీకు నచ్చినటువంటి కోర్సులో జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ని ఎన్రిచ్ చేసుకోవచ్చు. Yes friends, that's it. Let's start the discussion. The first and foremost question. In which city will the Prime Minister Narendra Modi attend the 16th BRICS Summit in Russia? So మనకి బ్రిక్స్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ రీజనల్ గ్రూపింగ్ అండి మనకి. సో ఓకేనా, బ్రిక్స్కి సంబంధించి 16th బ్రిక్స్ సమ్మిట్ అయితే కనుక మనకి ఏ కంట్రీలో జరగబోతోంది అని చెప్పేసి అడుగుతారు. బట్ మన క్వశ్చన్లో మనకి డైరెక్ట్గా ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చేసారు రష్యా అని చెప్పేసి. రష్యాలో నౌ దే ఆర్ ఆస్కింగ్ యూ ద సిటీ. సో మనకి ఈ యొక్క బ్రిక్స్ సమ్మిట్ కజాన్ అనేటువంటి సిటీ రష్యాలో మనకైతే జరుగుతోందండి ఈ యొక్క సమ్మిట్ మనకి. ఓకే, బ్రిక్స్కి సంబంధించి మనకి ఇప్పుడు ఎవరు అటెండ్ చేస్తున్నారని అడుగుతారు. బ్రిక్స్కి సంబంధించి మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈజ్ అటెండింగ్ దిస్ పర్టికులర్ సమ్మిట్. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, యూనియన్ హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఇలా అటెండ్ అవుతున్నారని చెప్తారు. బట్ యూ షుడ్ బి వెరీ క్లియర్, ఇట్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హూ ఈజ్ అటెండింగ్ దిస్ పర్టికులర్ సమ్మిట్. ఎన్నో ఎడిషన్ బ్రిక్స్ సమ్మిట్ 2024లో ఇప్పుడు మనకి జరగబోతోందని అడుగుతారు. ఇట్ వాజ్ ద 16th ఎడిషన్ ఆఫ్ ద బ్రిక్స్ సమ్మిట్ మనకైతే జరుగుతోందండి. దెన్ ఇమీడియట్లీ క్వశ్చన్ మనకి రావాలి మైండ్లో, మరి 15th బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? సో దట్ ఈజ్ 2023 లాస్ట్ ఇయర్ మనకి. సో ద బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అంటే కనుక జోహానెస్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో మనకైతే సమ్మిట్ అయితే జరిగిందండి. 15th బ్రిక్స్ సమ్మిట్ వచ్చేసి మనకి సౌత్ ఆఫ్రికా, జోహానెస్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో మనకైతే జరిగింది. బ్రిక్స్కి సంబంధించి మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? బ్రిక్స్ స్టాండ్స్ ఫర్ విచ్ కంట్రీస్? బ్రిక్స్ స్టాండ్స్ ఫర్ బ్రెజిల్, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా, సి ఫర్ చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా దేశం మనకి లాస్ట్లో యాడ్ అయిందండి. విత్ దట్ ఇట్ బికేమ్ ద బ్రిక్స్ అయితే అయ్యిందనమాట. ఓకే, అండ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి బ్రిక్స్ రీసెంట్గా మనకి ఎక్స్పాండ్ అయ్యింది. సో ద బ్రిక్స్ గాట్ ఎక్స్పాండెడ్ అండ్ ద ఎక్స్పాండెడ్ బ్రిక్స్లో మనకి ఇప్పుడు ఎవరెవరు మెంబర్ కంట్రీస్ అని అంటే కనుక లైక్ ఆఫ్రికా నుంచి మనకి ఈజిప్ట్ అయితే ఒక కంట్రీ అయితే మనకి రీసెంట్గా జాయిన్ అయింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎథియోపియా అయితే వన్ మోర్ కంట్రీ. దెన్ వీ హ్యావ్ ద ఇరాన్ and then UAE, United Arab Emirates, Saudi Arabia yet to sign. And in this context ఇవి మనకి January 1st మొన్న 2024లో ఈ కంట్రీస్ అయితే కనుక జాయిన్ అయ్యాయండి. ఈజిప్ట్, ఎథియోపియా, ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో దీస్ కంట్రీస్ హ్యావ్ జాయిన్డ్ ద ఎక్స్పాండెడ్ బ్రిక్స్ నౌ. సో బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరగబోతోంది అని అంటే కనుక కజాన్ రష్యాలో మనకైతే జరుగుతుంది. నౌ కమింగ్ టు ద థీమ్, అసలు ఇప్పుడు ఈ బ్రిక్స్ సమ్మిట్ థీమ్ ఏ థీమ్ తోటి మనకైతే కనుక రన్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా మనకి థీమ్ కూడా అడుగుతారు. ఇట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్ట్రెంగ్థనింగ్ ద మల్టీలాటరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ.
జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ అనేటువంటి థీమ్ తోటి మనకి రన్ అవుతుంది. గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెక్యూరిటీ. ఎస్ అండి, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో మనకు చూసినట్లయితే కనుక ఇన్ విచ్ సిటీ విల్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విల్ అటెండ్ ద 16th బ్రిక్స్ సమిట్ ఇన్ రష్యా అంటే వాట్ వాస్ ద ఆన్సర్? ఏ మాస్కో, బి కజాన్, సి సెయింట్ పీటర్బర్గ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డి సోచి. సో ద ఆన్సర్ ఈస్ సో బి కజాన్ ఈస్ ద ఆన్సర్ అండి. లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడే మనం డిస్కస్ చేసినవే. సో చూడండి, ద ఇట్స్ ఆన్సర్ వచ్చేసి మనకి సో బి కజాన్ ఇస్ ద ఆన్సర్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విల్ బి విజిటింగ్ ద రష్యా ఫర్ ద ఎన్నో ఎడిషన్ 16th బ్రిక్స్ సమిట్ ఆన్ ఏ 2-day ట్రిప్ స్టార్టింగ్ ఫ్రమ్ 22nd ఆఫ్ దిస్ పర్టికులర్ మంత్, దట్ ఈస్ అక్టోబర్. థీమ్ ఏంటమ్మా ఈ సమిట్ది? స్ట్రెంగ్థనింగ్ మల్టీలాటరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ, ఫోకసింగ్ అపాన్ గ్లోబల్ ఇష్యూస్ అండ్ ఎన్హాన్సింగ్ ద కొలాబరేషన్ అమాంగ్ ద మెంబర్ కంట్రీస్. అయితే ఈ యొక్క బ్రిక్స్ సమిట్కి వెళ్ళినప్పుడే ద మిగతా బైలాటరల్ మీటింగ్స్ కూడా లైక్ విత్ రెస్పెక్ట్ టు బ్రెజిల్ తోటి, నెక్స్ట్ వచ్చేసి రష్యా తోటి, సో లైక్ సౌత్ ఆఫ్రికా తోటి మనకి ఏంటంటే బైలాటరల్ మీటింగ్స్ కూడా అయితే కనుక మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఎక్స్పెక్టెడ్ టు హోల్డ్. ద పిఎం ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు హోల్డ్ బైలాటరల్ మీటింగ్స్ విత్ లీడర్స్ ఫ్రమ్ ద బ్రిక్స్ మెంబర్ కంట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ ఇన్వైటెడ్ లీడర్స్ డ్యూరింగ్ దట్ ఆఫ్ ద సమ్మిట్. ఈ పాయింట్స్ అయితే మీకు తెలియాలి. అండ్ బ్రిక్స్కి సంబంధించి ఇంకొకటి ఏంటి అని అంటే బ్రిక్స్ హ్యావ్ క్రియేటెడ్ ఎస్టాబ్లిష్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఇప్పుడు కాదండి, వే బ్యాక్ మనకి పెట్టారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేటువంటిది పెట్టడం జరిగింది. అండ్ అలాగనే వన్ మోర్ వచ్చేసి కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ అనేటువంటి ఈ 2 ఇనిషియేటివ్స్ కూడా మనకి బ్రిక్స్కి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Who published the Global Multi-Dimensional Poverty Index 2024? The Poverty Amid Conflict అనేటువంటి ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ అయితే పబ్లిష్ అయింది. మనకి ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అన్నీ కూడా పబ్లిష్ అవుతూ ఉంటాయండి. లైక్ ఒక్కొక్కసారి మనకి వరల్డ్ బ్యాంక్ పబ్లిష్ చేసే రిపోర్ట్స్ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా మనకి వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని చెప్పేసి మనకి పబ్లిష్ చేశారు. అలాగే ఐఎంఎఫ్ కొన్ని ఇంపార్టెంట్ రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తుంది, వరల్డ్ ఎకనామిక్ ఫోరము. దెన్ వీ హ్యావ్ పావర్టీ రిలేటెడ్గా గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ రిపోర్ట్ ఆర్ ఇండెక్స్, గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని చెప్పేసి మనకి రీసెంట్గా ఈ రిపోర్ట్ అయితే కనుక పబ్లిష్ చేయబడడం జరిగింది. దిస్ ఈజ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి ప్లస్ ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ కలిపి మనకి ఏంటి అని అంటే కనుక దట్ ఈస్ కాల్డ్ యాజ్ OPHI. వాళ్ళు మనకి రిపోర్ట్ని అయితే పబ్లిష్ చేయడం జరిగింది. వాట్ వాజ్ ద రిపోర్ట్ నేమ్ అమ్మా? గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2024 అనేటువంటి రిపోర్ట్ని మనకి యుఎన్డిపి ప్లస్ ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ వాళ్ళు అయితే పబ్లిష్ చేశారు. ఇఫ్ యూ సీ ద ఆప్షన్స్, ఆప్షన్ ఏ యుఎన్డిపి అండ్ ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, బి వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్, సి యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ అండ్ డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ద ఆన్సర్ ఈస్ మనకి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి అండ్ ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అనేటువంటి రిపోర్ట్ అండర్ తోటి మనకైతే కనుక పబ్లిష్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి సమ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే కనుక ఆ పేరులోనే ఉంది కదా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని చెప్పేసి. సో అంటే వీళ్ళు పావర్టీని మల్టిపుల్ డైమెన్షన్స్లో మనకి మెజర్ చేయడం జరుగుతుంది. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 3 dimensions ఆన్ ఇట్, దే విల్ మెజర్ ద పావర్టీ అండి. 3 dimensions, ఈవెన్ దట్ కెన్ ఆల్సో బీ ఎ పొటెన్షియల్ క్వశ్చన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి హెల్త్ పారామీటర్ మీద అయితే కనుక మెజర్ చేస్తారు. సో ద ఫస్ట్ వన్ ఈజ్ హెల్త్ రిలేటెడ్ పారామీటర్. అండ్ దెన్ ద సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఏంటంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ పారామీటర్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఆ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ని కూడా మనం ఏంటంటే కనుక ఒక డైమెన్షన్గా కన్సిడర్ చేసి అరౌండ్ 10 ఇండికేటర్స్ని అయితే కనుక మనం మెజర్ చేయడం జరుగుతుంది. ఈ 3 dimensions 10 ఇండికేటర్స్ ఉంటాయి మనకి. సో దాని అండర్లో మనకి
ఈ యొక్క గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేటువంటి దాన్ని మనకి రిలీజ్ అయితే చేస్తారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ రిపోర్ట్ ఏంటంటే, ఈ రిపోర్ట్ ఫైండింగ్ని బట్టి ఈ రిపోర్ట్ ఏం చెప్తోందంటే అరౌండ్ 1.1 బిలియన్ పీపుల్ ఈ రోజున మనకి దే ఆర్ ఇన్ ద వరల్డ్ దే ఆర్ లివింగ్ అండర్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ. 1.1 బిలియన్ పీపుల్ మంది ఈ రోజున మనకి ఏంటంటే ఈ యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీలో మనం అయితే కనుక బ్రతుకుతున్నారు, సఫర్ అవుతున్నారు అని చెప్పేసి మనకి ఈ యొక్క గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2024 అయితే రీసెంట్గా పబ్లిష్ చేశారు. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఏ అండి. మూవింగ్ ఫార్వర్డ్, లెట్స్ సీ ద ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. ద గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ హైలైట్స్ ద ఆన్గోయింగ్ పావర్టీ పర్టికులర్లీ ఇన్ బంగ్లాదేశ్లో స్పెసిఫిక్గా మనకైతే చెప్పారు. వేర్ అబౌట్ 4 కోట్ల మంది ఎక్స్ట్రీమ్ పావర్టీలో అయితే కనుక బతుకుతున్నారటండి బంగ్లాదేశ్లో మనకి. And 6.5% of the population is facing severely dire conditions with poor living standards being the largest contributor to that of the poverty. సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నట్లయితే ఎవరు పబ్లిష్ చేస్తారమ్మా ఈ రిపోర్ట్? ఇందాక మనం చెప్పినట్టుగా ద యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి, అండ్ ద ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఓపిహెచ్ఐ, దే జాయింట్లీ పబ్లిష్డ్ దిస్ పర్టికులర్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ బీ వెరీ క్లియర్ విత్ దిస్. అండ్ అలాగే ఎన్ని డైమెన్షన్స్లో మనకి మెజర్ చేస్తారు అది కూడా మనకు అడుగుతారు. దే విల్ బీ ఇన్ 3 డైమెన్షన్స్ సచ్ యాజ్ లివింగ్ స్టాండర్డ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హెల్త్. ఈ 3 డైమెన్షన్స్లోని కూడా మనకి ఏంటంటే పావర్టీని మెజర్ చేయడం అయితే జరుగుతుంది. నౌ లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. who addressed the India-Mexico Trade and Investment Summit in Mexico City recently? సో 2024లో మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిగ్నిటరీ మనకైతే కనుక వెళ్ళడం అయితే జరిగిందండి. అయితే ఎవరు ఈ యొక్క ఇండియా మెక్సికో ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ని అడ్రస్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు. ఇట్ వాజ్ నరేంద్ర మోదీ, నెక్స్ట్ వన్ వచ్చేసి నిర్మల్ సీతారామన్, పీయూష్ గోయల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్ జైశంకర్. సో ఇప్పుడు మనకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో అంటే ఈవేళ పరిస్థితుల్లో ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక ఎస్ జైశంకర్ ఈజ్ మనకి ఎస్సీఓ మీటింగ్కి ఇస్లామాబాద్ పాకిస్తాన్ అయితే వెళ్తున్నారు. ఇస్లామాబాద్ పాకిస్తాన్ అయితే కనుక వెళ్తున్నారండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి మన యొక్క నరేంద్ర మోదీ గారు వచ్చేసి మనకి ఆల్రెడీ ఈ యొక్క ఆసియాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఈస్ట్ ఏషియా సమిట్స్ అయితే కంప్లీట్ చేసుకుని ఇప్పుడు బ్రిక్స్ సమిట్కి కజాన్ రష్యా వెళ్ళబోతున్నారు. దెన్ అలాగే ఇప్పుడు మనకి నిర్మలా సీతారామన్ మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ మెక్సికో విజిట్కి అయితే వెళ్ళడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ మెక్సికో విజిట్కి అయితే వెళ్ళారు. సో వేర్ షీ అడ్రస్డ్ ద ఇండియా మెక్సికో ట్రేడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ సమిట్కి సంబంధించి అక్కడ మనకి అడ్రస్ చేసినటువంటిది మన యొక్క యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. ఎక్కడ జరిగింది అని అంటే మెక్సికోలో మనకైతే జరిగిందండి. సో దానికి సంబంధించి ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే కనుక, సో ద మెక్సికో ఈజ్ లైక్ ఏ నార్త్ అమెరికన్ కంట్రీ వేర్ ద క్యాపిటల్ అండ్ ద లార్జెస్ట్ సిటీ కూడా మనకి ఏంటంటే కనుక మెక్సికో సిటీ ఈజ్ ద క్యాపిటల్ అండ్ యాజ్ వెల్ యాజ్ జస్ట్ ఎ మినిట్ మెక్సికో సిటీ ఈజ్ ద క్యాపిటల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లార్జెస్ట్ సిటీ అండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ద ప్రెసిడెంట్ ఆఫ్ మెక్సికో ఈజ్ సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. ఇట్స్ క్లాడియా, CLAUDIA, క్లాడియా షెయిన్బామ్ పార్డో. సో క్లాడియా షెయిన్బామ్ పార్డో ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మెక్సికో అండి. మెక్సికో యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి మనకి ఎవరు అని అంటే కనుక ద క్లాడియా షెయిన్బామ్ పార్డో. సో హూట్స్ క్యాపిటల్ వచ్చేసి మనకి మెక్సికో సిటీ ఈజ్ ద క్యాపిటల్. అండ్ రీసెంట్గా ఈ యొక్క సమిట్కి వెళ్ళింది మన యొక్క యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అయితే కనుక ఈ సమిట్కి అయితే వెళ్ళడం జరిగింది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్. So moving forward, Union Finance Minister Nirmala Sitharaman participated in the India-Mexico Trade and Investment Summit that is held in Mexico City. మనం ఆల్రెడీ స్టడీ చేసాం. ఎందుకని basically to strengthen the relationship between the two nations, India and as well as Mexico మధ్యన మనకి ఏంటి అని అంటే కనుక స్ట్రెంగ్తన్ చేయడానికి, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ని స్ట్రెంగ్తన్ చేయడానికి మనకి she has aimed to explore the opportunities అండి. She emphasized that the cooperation between India and Mexico has the potential to
to be the broad based and the multi sectoral, so such as pharmaceutical, manufacturing, automotive sectors లో, so then we can have the significant growth opportunities అయితే కనుక ఉన్నాయని చెప్పేసి మనకి చెప్తున్నారు. Yes, let us move to the next question. In which city was the ITU WTSA 24 Robotics for Good Youth Challenge India held? India 2024 రీసెంట్గా మనకి ఎక్కడ జరిగింది? రోబోటిక్స్ ఫర్ గుడ్ యూత్ ఛాలెంజ్ అని చెప్పేసి మనకి ఇది మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కాన్ఫరెన్స్ వచ్చేసి మనకి సమిట్ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ యాజ్ ఏ సైడ్ ఈవెంట్గా మనకి ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. ఆర్గనైజ్డ్ యాజ్ ఏ సైడ్ ఈవెంట్ ఇన్ న్యూఢిల్లీలో మనకైతే కనుక ఈ యొక్క ఛాలెంజ్ అయితే మనకైతే ఆర్గనైజ్ చేశారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, న్యూఢిల్లీలో మనకైతే జరిగింది. ఇక్కడ ఏంటంటే మన యొక్క సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అని చెప్పేసి మనం పెట్టుకోవడం జరిగింది కదా, 2030 నాటికి మనం అచీవ్ చేయాలి అని చెప్పేసి. రోబోటిక్స్ దానికి ఏ విధమైనటువంటి ప్రాక్టికల్ సొల్యూషన్స్ని మనకి ఆఫర్ చేస్తుంది అనేటువంటి దాన్ని షోకేస్ చేయడానికి ఇట్స్ బేసికల్లీ ఏ యూత్ ఛాలెంజ్ అండి. సో వేర్ ద పార్టిసిపెంట్స్ హియర్ విల్ షోకేస్ హౌ ద రోబోటిక్స్ విల్ హెల్ప్ us ఇన్ ప్రొవైడింగ్ ద ప్రాక్టికల్ సొల్యూషన్స్ టు అచీవ్ ద సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్. అండ్ దీనికి సంబంధించినటువంటి గ్రాండ్ ఫైనల్ వచ్చేసి మనకి ఎక్కడ జరుగుతుంది అని అంటే కనుక జెనీవాలో ఒక ఇంపార్టెంట్ సమిట్ జరగబోతోందండి 2025లో. లైక్ ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ సమిట్ అంటాం. ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ సమిట్ 2025 అని చెప్పేసి మనకైతే కనుక జరగబోతోంది. ఎక్కడ? జెనీవా, స్విట్జర్లాండ్లో. అక్కడ మనకి ఈ సమిట్కి సంబంధించిన అదే ఈ యొక్క ఛాలెంజ్కి సంబంధించినటువంటి ఫైనల్స్ అయితే కనుక అక్కడైతే జరుగుతాయండి. సో ఇక్కడ మనకి తెలియాల్సిన పాయింట్స్ ఏమేంటంటే ఈ యొక్క ITU WTSA 24 రోబోటిక్స్ ఫర్ గుడ్ యూత్ ఛాలెంజ్ ఇండియా ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడుగుతారు. ద ఆన్సర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్? ఈ యొక్క కాన్ఫరెన్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే బేసికలీ టు షోకేస్ ద ప్రాక్టికల్ సొల్యూషన్స్ వాట్ రోబోటిక్స్ కెన్ ఆఫర్ ఇన్ అటైనింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి ఛాలెంజ్కి సంబంధించినటువంటి ఫైనల్ ఎక్కడ జరుగుతుంది? ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ సమిట్ 2025 అని చెప్పేసి మనకి జెనీవా, స్విట్జర్లాండ్లో మనకైతే కనుక జరగబోతుంది. అండ్ హియర్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ఈస్ ITU, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ గురించి మీకు అయితే కనుక తెలియాలి. ITU స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అండి. ఇది మనకేంటంటే ఇట్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఇట్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఇది మనకి ITSC అనేటువంటిది లైక్ ఇట్ వాజ్ 1865లో మనకైతే కనుక దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మీకు జెనీవా, స్విట్జర్లాండ్లో అయితే కనుక ఉన్నాయి. జెనీవా, స్విట్జర్లాండ్లో. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే కనుక మనకి ఉన్నాయి. సో ద ఆన్సర్ ITU వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అండ్ ఇట్ ఈస్ ఎ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ and it was established in the year 1865 which is headquartered in the Geneva, Switzerland. And WTSA ante World Telecommunication Standardization Assembly. WTSA stands for World Telecommunication Standardization Assembly అని చెప్పి for the very first time ఏషియా పసిఫిక్ రీజియన్లోనే దట్ టు పర్టికులర్లీ ఇన్ ఇండియా మనకి సమిట్ న్యూఢిల్లీలో మనకైతే కనుక జరుగుతోంది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ మెయిన్ సమిట్ ఈ రోబోటిక్స్ ఫర్ గుడ్ యూత్ ఛాలెంజ్ అనేటువంటిది సైడ్ ఈవెంట్గా జరుగుతోందండి. దీస్ ఆర్ ద important points. So New Delhi's answer. And the robotics for good youth challenge took place at Bharata Mandapam in New Delhi. This event aimed to showcase robotics based practical solutions for addressing the disasters and aligning with the United Nations sustainable developmental goals. So UN SDGs మనకి ఏంటంటే అచీవ్ చేయడానికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ మనకి ప్రొవైడ్ చేసేటువంటిది. ఇట్ ఈస్ ఎ ప్రెస్టీజియస్ నేషనల్ కాంపిటీషన్ దట్ ఈస్ కండక్టెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద AI for Good Impact India. This event serves as a qualifying tournament for the grand finale at the AI for Good Global Summit 2025 which is scheduled to take place in Geneva, Switzerland అని చెప్పేసి మనం అనుకున్నాం కదా, ఇక్కడ మనకైతే కనుక జరగబోతోందండి ఇది. మూవింగ్ ఫార్వర్డ్ ITU WTSA గురించి పాయింట్ తెలిస్తే వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ అంటారు. ఇట్స్ ఎ గ్లోబల్ ఈవెంట్ ఫోకసింగ్ ఆన్ ద టెలికామ్ స్టాండర్డ్స్. సో దిస్ రోబోటిక్స్ ఛాలెంజ్ వాజ్ హోస్టెడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సైడ్ ఈవెంట్ టు ప్రమోట్ ఇన్నోవేటివ్ యూత్ లెడ్ టెక్నాలజికల్ సొల్యూషన్స్ ఫర్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్. ఎస్, నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్.
ద ఇండియా మెటీరాలజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి వర్క్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, అండ్ యాజ్ వెల్ యాజ్ ద హోమ్ అఫైర్స్. మనకి మన కంట్రీలో ఎప్పటికప్పుడు వెదర్ ఫోర్కాస్ట్ వీటి గురించి చెప్పేటువంటి బాడీ మనకి ఈ యొక్క ఐఎండి అండి. ఐఎండి స్టాండ్స్ ఫర్ ఇండియన్ మెటీరాలజికల్ డిపార్ట్మెంట్ అని అర్థం. అయితే ఈ యొక్క ఇండియన్ మెటీరాలజికల్ డిపార్ట్మెంట్ అనేటువంటిది మనకి ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ వే బ్యాక్ ఇన్ ద ఇయర్ 1875. ఈవెన్ దట్ కెన్ ఆల్సో బి ఏ క్వశ్చన్. ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ వాటిల్లో మనకు అడుగుతుంటారు. ఐఎండి ఇండియన్ మెటీరాలజికల్ డిపార్ట్మెంట్ అనేటువంటిది 1875లో మనకి ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ద నేషనల్ మెటీరాలజికల్ సర్వీస్. అండ్ ఇట్ ఈస్ ద నేషనల్ మెటీరాలజికల్ సర్వీస్ ఇన్ ఇండియా. నేషనల్ మెటీరాలజికల్ సర్వీస్ ఇన్ ఇండియా అండి. ఈ పర్టికులర్ బాడీ వచ్చేసి మనకి ఎప్పటికప్పుడు వెదర్ ఫోర్కాస్ట్ని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్కి సంబంధించి, సో ద రిమైనింగ్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఎప్పటికప్పుడు మనకి ఏంటంటే ఇన్ టైం చెప్పేటువంటి బాడీ మనకి. ఈ ఐఎండి అనేటువంటిది ఇట్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సో వెరీ ఇంపార్టెంట్ దిస్ పర్టికులర్ పాయింట్. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండర్లో మనకి ఈ యొక్క ఇండియన్ మెటీరాలజికల్ డిపార్ట్మెంట్ అయితే కనుక వర్క్ చేస్తుంది. విత్ ద హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో అయితే ఉన్నాయండి. వేర్ ద హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో అయితే ఉన్నాయి. ఎస్, IMD stands for Indian Meteorological Department, so which was established in the year 1875, and it is the National Meteorological Service in India and works under the Ministry of Earth Sciences. Coming to the quiz question, what was the answer, Andy? B, Ministry of Earth Sciences is the answer. Okay, now let us read the important points. The Indian Meteorological Department has recently forecasted heavy rainfall over the southern regions of India. సో మన యొక్క సదరన్ రీజియన్స్ లైక్ తమిళనాడు, పుడుచేరి, కర్ణాటకలో సో రాబోయేటువంటి రోజుల్లో మనకి హెవీ రైన్ఫాల్ అయితే కనుక మనకి ప్రిడిక్ట్ చేస్తుంది, ఫోర్కాస్ట్ అయితే కనుక చేస్తున్నారు. సో మనకి ఈ యొక్క ఐఎండి అనేటువంటి బాడీ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1875 అండ్ ఇట్ సర్వ్స్ యాజ్ ద నేషనల్ మెటీరాలజికల్ సర్వీస్ ఆఫ్ ఇండియా అండ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ న్యూఢిల్లీ. And it is the principal government agency which is responsible for the meteorology and related subjects such as weather forecasting, climate monitoring, ఇవన్నీ కూడా మనకైతే కనుక క్యారీ అవుట్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 6 రీజనల్ స్పెషలైజ్డ్ meteorological organization centers as well designated by that of the World Meteorological Organization అండి. ఇట్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండర్లో మనకి ఈ పర్టికులర్ బాడీ అయితే కనుక ఫంక్షన్ చేస్తుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రీసెంట్గా సంథింగ్ కాల్డ్ యాజ్ మిషన్ మౌసమ్ అనేటువంటిది మనకి లాంచ్ చేశారు. వెరీ ఇంపార్టెంట్ దిస్ ఈజ్ ఆల్సో. మిషన్ మౌసమ్ అని చెప్పేసి మనకి లాంచ్ చేశారండి. ఈ మిషన్ మౌసమ్ ఏంటంటే ఇట్స్ లైక్ మన యొక్క వెదర్ ఫోర్కాస్టింగ్ని స్ట్రెంగ్తన్ చేయడానికి, అంటే ఇంకా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ని, అడ్వాన్స్డ్ రాడార్స్ని మనకి ఏంటంటే మన కంట్రీలో డిప్లాయ్ చేయడానికి తీసుకొచ్చినటువంటిదే ఈ యొక్క మిషన్ మౌసమ్ అనేటువంటిది. మిషన్ మౌసమ్ మనకి ఏంటంటే అరౌండ్ 2000 crores వర్త్ ప్రాజెక్ట్ ఇది మనకి. దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి వన్ ఆఫ్ ద ఏజెన్సీస్ కూడా మనకి ఈ యొక్క ఐఎండి అండి. IMD is one of the institute like Indian Meteorological Department, IMD వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అనేటువంటిది ఇంకొక బాడీ. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ అనేటువంటిది థర్డ్ ఇంపార్టెంట్ బాడీ. ఈ 3 బాడీస్ కూడా మనకి ఈ యొక్క మిషన్ మౌసమ్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ అయితే కనుక చేస్తున్నాయి. ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. లెట్ us move to the next question. In which city is the National Conference on Agriculture for Rabi campaign is being held? ముంబై, చెన్నై, బెంగళూరు అండ్ యాజ్ వెల్ యాజ్ ద న్యూఢిల్లీ. సో మనకి ఎక్కడ ఈ యొక్క నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ ద రబీ క్యాంపెయిన్. సో మనకి ఇప్పుడు అప్కమింగ్ రబీ క్యాంపెయిన్ అయితే కనుక మనకి సో రబీ క్రాప్స్ సీజన్ అయితే కనుక మనకి స్టార్ట్ అవబోతోంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఒక 1 day నేషనల్ కాన్ఫరెన్స్ అయితే కనుక ఆర్గనైజ్ చేశారండి. అండ్ ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ద న్యూఢిల్లీ. మనకి ద నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ ద రబీ క్యాంపెయిన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ దట్ ఆఫ్ ద న్యూఢిల్లీలో మనకి ఆర్గనైజ్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వాళ్ళు. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫార్మర్స్ వెల్ఫేర్. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫార్మర్స్ వెల్ఫేర్ వాళ్ళు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క
డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వాళ్ళు ఈ యొక్క కాన్ఫరెన్స్ని అయితే కనుక ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ద సమిట్ టుక్ ప్లేస్ ఇన్ ద న్యూఢిల్లీలో మనకి జరిగిందనమాట. సో అగ్రికల్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బికాజ్ ఎందుకంటే టుడే అగ్రికల్చర్ ఎంప్లాయీస్ అరౌండ్ 48% ఆఫ్ ద టోటల్ వర్క్ ఫోర్స్. సో మన కంట్రీలో అరౌండ్ 48% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ మనకి అగ్రికల్చర్లో అయితే కనుక ఎంప్లాయ్ చేశారు, అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్ ఇన్ అవర్ కంట్రీ. ఇన్ దట్ కాంటెక్స్ట్ అగ్రికల్చర్కి సంబంధించిన అప్కమింగ్ రబీ క్యాంపెయిన్కి సంబంధించిన కాన్ఫరెన్స్ మనకైతే తెలియాలి, న్యూఢిల్లీలో మనకైతే జరిగింది అది. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, అదే పాయింట్ రాసాను చూడండి ఇక్కడ. ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఈజ్ ఆర్గనైజింగ్ ఏ 1 day నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ ద రబీ క్యాంపెయిన్ in 19th October 2024. It aims to discuss key strategies and initiatives for the upcoming Rabi season and bring the officials from the various ministries, states and organizations. It will take place in the NASC complex, the Pusa, New Delhi lo manakaithe ganaki conference jaragabotundi. Yes, let's go to the next one. Which organization or ministry has recently released the consultation paper on రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఫర్ గ్రౌండ్ బేస్డ్ బ్రాడ్కాస్టర్స్? సో ఒక కన్సల్టేషన్ పేపర్ని అయితే కనుక మనకి తీసుకుని వచ్చారు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ మనకి, కాల్డ్ యాజ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఫర్ గ్రౌండ్ బేస్డ్ బ్రాడ్కాస్టర్స్ అని చెప్పేసి, లైక్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. సో ఇట్ వాజ్ బ్రాట్ రీసెంట్లీ బై ద టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఒక కన్సల్టేషన్ పేపర్ని అయితే తీసుకుని వచ్చారండి. రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఫర్ గ్రౌండ్ బేస్డ్ బ్రాడ్కాస్టర్స్ గురించి సంబంధించినటువంటిది ఈ యొక్క పేపర్ అయితే తీసుకురావడం జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ట్రాయ్ యాజ్ వెల్. ట్రాయ్ అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ అండి మనకి ట్రాయ్ అనేటువంటిది. అండ్ మనకి ఇది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని వచ్చారు. లైక్ ఇన్ ద ఇయర్ 1997లో ట్రాయ్ యాక్ట్ అనేటువంటి దాన్ని మనకి పాస్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ట్రాయ్ అనేటువంటిది మనకి ఏంటంటే కంప్లీట్లీ ఇట్స్ ఎ రెగ్యులేటరీ బాడీ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద టెలికాం సెక్టార్. సో టెలికాం సెక్టార్కి సంబంధించినటువంటి బాడీ ఇది. అండ్ ఈ బాడీ యొక్క రికమెండేషన్స్ ఏవి కూడా గవర్నమెంట్ మీద బైండింగ్ అయితే కాదు. ద రికమెండేషన్స్ ఆఫ్ ద ట్రాయ్ ఆర్ నాట్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ దిస్ ఇస్ ద ఆన్సర్ మనకి. సో ట్రాయ్ రీసెంట్లీ పబ్లిష్డ్. చూడండి, ద టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ హ్యాస్ ఇష్యూడ్ ఏ కన్సల్టేషన్ పేపర్ ఆన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఫర్ గ్రౌండ్ బేస్డ్ బ్రాడ్కాస్టర్స్ ఆన్ 10th October 2024. This paper explores the regulatory needs and guidelines for the broadcasting television channels via the ground-based technologies as an alternative to the current satellite-based broadcasting. So satellite-based broadcasting కాకుండా మనకి ఏంటంటే గ్రౌండ్ బేస్డ్ టెక్నాలజీస్ని ద్వారా మనం ఏంటి అని అంటే కనుక ఈ బ్రాడ్కాస్టింగ్ అనేటువంటి చేయాలి అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారు ఇది. లెట్ us go to the next question. From which Indian state was the Indian Navy's motorcycle expedition that is known as Northeast Odyssey ఫ్లాగ్డ్ ఆఫ్? రీసెంట్గా మనకి ఈ యొక్క నార్త్ ఈస్ట్ ఒడిస్సీ అనేటువంటిది ఇండియన్ నేవీ వాళ్ళు ఆర్గనైజ్ చేసినటువంటి మోటార్ సైకిల్ ఎక్స్పెడిషన్ అండి. ఇది మోటార్ సైకిల్ ఎక్స్పెడిషన్ అనమాట మనకి ఇది. ఈ మోటార్ సైకిల్ ఎక్స్పెడిషన్ మనకి షిల్లాంగ్ మనకి మేఘాలయ నుంచి అయితే కనుక స్టార్ట్ చేశారు ఈ ఎక్స్పెడిషన్ని. ఈ ఎక్స్పెడిషన్ మెయిన్లీ మనకి 3 స్టేట్స్ని కవర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. లైక్ ఇట్ వాజ్ మేఘాలయ, సెకండ్ వన్ ఈజ్ అస్సాం, అండ్ దెన్ ద థర్డ్ వన్ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్. మేఘాలయ, అస్సాం అండ్ యాజ్ వెల్ యాజ్ అరుణాచల్ ప్రదేశ్లో మనకి ఎక్స్పెడిషన్ని క్యారీ అవుట్ చేస్తారనమాట. ఈ యొక్క ఎక్స్పెడిషన్ యొక్క పర్పస్ ఏంటి? లైక్ టు క్రియేట్ అవేర్నెస్, పర్టికులర్లీ లైక్ కెరీర్ ఆపర్చునిటీస్, ఇండియన్ నేవీలో కెరీర్ ఆపర్చునిటీస్ అవి ఎలా ఉంటాయి, అండ్ అట్ ద సేమ్ టైం వాట్ రోల్స్ డూ దే హ్యావ్ అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నిటి మీదన ఒక రకమైనటువంటి అవేర్నెస్ని పర్టికులర్లీ యూత్లో మనకి క్రియేట్ చేయడానికి, సో దట్ టు అట్రాక్ట్ మోర్ అండ్ మోర్ పీపుల్, సో మోర్ అండ్ మోర్ యూత్ ఇన్ టు ఆర్ ఫోర్సెస్
మనకి ఈ యొక్క ఎక్స్పెడిషన్ అయితే క్యారీ అవుట్ చేయడం జరిగింది. వీళ్ళు ఇంతకుముందు మనకి ఇలాంటి ఎక్స్పెడిషన్స్ని కూడా క్యారీ అవుట్ చేశారండి. లైక్ 2023లో మనకి లడాఖ్లో ఇలాంటి ఎక్స్పెడిషనే మనకి చేయడం జరిగింది. అండ్ అంతకుముందు 2022లో కూడా మనకి నార్త్ ఈస్ట్లో మనకి ఎక్స్పెడిషన్ అయితే చేశారు. నౌ కమింగ్ బ్యాక్ అగైన్ ఇన్ 2024 ఈ యొక్క మోటార్ సైకిల్ ఎక్స్పెడిషన్ నేమ్ కూడా మనకు అడుగుతారు. దట్ ఈస్ నోన్ యాజ్ నార్త్ ఈస్ట్ ఒడిస్సీ అని చెప్పేసి మనకి ఈ ఎక్స్పెడిషన్ని వీళ్ళు చేయడం అయితే జరుగుతుంది. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడి నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేశారు? ఇట్ వాజ్ లైక్ ఫ్రమ్ ద ఫ్లాగ్డ్ ఆఫ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద మేఘాలయ నుంచి, షిల్లాంగ్ నుంచి మనకి ఫ్లాగ్డ్ ఆఫ్ చేశారు. నౌ లెట్స్ రీడ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో ద వైస్ అడ్మైరల్ మనకి రాజేష్ పెందార్కర్, ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఈస్టర్న్ నావల్ కమాండ్, ఫ్లాగ్డ్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ ఒడిస్సీ అనేటువంటిది మనకి ఏంటంటే ఈ యొక్క ఎక్స్పెడిషన్ పేరండి. మోటార్ సైకిల్ ఎక్స్పెడిషన్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద షిల్లాంగ్ మేఘాలయలో మనకి ఏంటంటే కనుక నుంచి ఈ యొక్క ఎక్స్పెడిషన్ అయితే క్యారీ అవుట్ చేయడం జరిగింది. దిస్ ఈవెంట్ సా ద ప్రెజెన్స్ ఆఫ్ లెఫ్టినెంట్ జనరల్ సంజయ్ మాలిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎయిర్ మార్షల్ వీళ్ళైతే కనుక అటెండ్ అయ్యారు. ఆబ్జెక్టివ్ ఏంటి? టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద ఇండియన్ నేవీ ఇన్ ద నార్త్ ఈస్ట్ అండ్ ఇంక్రీజ్ ద ఎంగేజ్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద యూత్ అండ్ యాజ్ వెల్ యాజ్ సివిల్ సొసైటీ. సో యూత్ అండ్ యాజ్ వెల్ యాజ్ సివిల్ సొసైటీ అక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, పర్టికులర్లీ 3 స్టేట్స్, సో దట్ ఈస్ అస్సాం, మేఘాలయ అండ్ యాజ్ వెల్ యాజ్ అరుణాచల్ ప్రదేశ్. ఈ 3 స్టేట్స్లో కూడా మనం ఈ యొక్క ఎంగేజ్మెంట్ని పెంచడానికి, ఇంకా ఇండియన్ నేవీలో కెరీర్ ఆపర్చునిటీస్ అవి ఎలా ఉంటాయి అనేటువంటిది సో తెలియజేయడానికి మనకి ఈ యొక్క కాన్ఫరెన్స్ని అయితే పెట్టబడడం జరిగింది, ఈ యొక్క ఎక్స్పెడిషన్ అయితే చేయబడడం జరిగింది. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, థింక్యూ 2024. సో ఓకే, ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ బ్రాంచ్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్? థింక్యూ 2024 అని చెప్పేసి మనకి రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. థింక్యూ దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ కోస్ట్ గార్డ్. దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ క్వశ్చన్ అసోసియేటెడ్ ఫ్రమ్ ద ఇండియన్ నేవీ ఓన్లీ అండి. ఇందాక కూడా మనం చూసాం కదా ఎక్స్పెడిషన్ గురించి. సో ఓకే, అదేవిధంగా మనకి ఇది కూడా మనకి ఏంటంటే ఇండియన్ నేవీ వాళ్ళే మనకి ఈ యొక్క థింక్యూ 2024 అనేటువంటి దాన్ని చేయడం జరిగింది. ఇట్ ఈస్ బేసికల్లీ ఏ నావల్ క్విజ్. ఇట్ ఈస్ బేసికల్లీ ద ఇండియన్ నేవీ యొక్క క్విజ్ అండి మనకి ఇది. ఇట్స్ ఎ క్విజ్ కాంపిటీషన్ బేసికలీ, సింప్లీ చెప్పాలి అని అంటే ఇట్స్ ద క్విజ్ కాంపిటీషన్ దట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై దట్ ఆఫ్ ద ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీ వాళ్ళు స్కూల్ స్టూడెంట్స్కి, పర్టికులర్లీ స్కూల్ స్టూడెంట్స్కి మనకి యొక్క కాంపిటీషన్ లైక్ క్లాసెస్ 9th నుంచి 12th వరకు, 9th నుంచి 12th వరకు ఎవరెవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా మనకి ఏంటంటే కనుక ఇండియన్ నేవీ వాళ్ళు ఆర్గనైజ్ చేసినటువంటి క్విజ్ కాంపిటీషనే ఈ యొక్క థింక్యూ 2024 అనేటువంటిది. లైక్ ఇక్కడ థీమ్ వచ్చేసి మనకి ఏంటంటే వీక్షిత భారత్ అని చెప్పేసి మనం పెట్టుకోవడం జరిగింది, డెవలప్డ్ ఇండియా అని చెప్పి. అండ్ అదర్ ఇంపార్టెంట్ సెక్టార్స్ మీద, వాల్యూస్ ఆఫ్ ద ఇండియన్ నేవీ మీద వీళ్ళకైతే కనుక క్విజ్ క్వశ్చన్స్ అయితే కనుక ఉంటాయి. దిస్ ఈస్ ద కాంపిటీషన్ దట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ద ఇండియన్ నేవీ విత్ ద నేమ్ కాల్డ్ యాజ్ థింక్యూ 2024. ఆ పాయింట్ మీకు తెలిస్తే సరిపోతుంది. ఎస్, థింక్యూ 2024 with the overarching theme of Vikshita Bharat, that is developed India, has emerged as a flagship intellectual event offering a platform for exchange and competition among the school students. It promotes academic excellence and provides the unique learning experiences for the youth. The Indian Navy organized the Think-U 2024, reflecting its commitment to promoting the education and awareness among the young minds. So they will get an exclusive opportunity to visit the state-of-the-art training facilities at the Indian Naval Academy located in the Ezimala, కేరళలో. ఎవరైతే మనకి వీళ్ళు సెలెక్ట్ అవుతారో, ఫైనల్కి క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ కూడా మనకి ఏంటంటే సో దే కెన్ విజిట్ ద స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద కేరళలో వీళ్ళకి ఏంటంటే కనుక ఆ ఫెసిలిటీస్ అన్నిటి గురించి కూడా కంప్లీట్లీ సో చూపించడము, దే కెన్ విజిట్ టు దీస్ పర్టికులర్ ఫెసిలిటీస్ అండి. ఎస్, నెక్స్ట్ లెట్ us go to the next question. How many languages were newly classified as classical languages by the government of India? So the government of India రీసెంట్గా మనకి కొన్ని ఇంపార్టెంట్ లాంగ్వేజెస్ని క్లాసికల్ లాంగ్వేజెస్గా మనకైతే డిక్లేర్ చేశారు. వాటిల్లో దోస్ లాంగ్వేజెస్ సార్ మనకి మొత్తం టోటల్ 5 ఇంపార్టెంట్ లాంగ్వేజెస్ని మనకి డిక్లేర్ చేయడం జరిగిందండి. సో లైక్ ఆ 5 లాంగ్వేజెస్ వచ్చేసి లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి పాలీ, సెకండ్ వన్ వచ్చేసి ప్రకృత్, అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మరాఠీ, అండ్ దెన్ మనకి ఫోర్త్ వన్ వచ్చేసి అస్సామీస్. సో ఓకే, ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే అస్సామీస్, అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ బెంగాలీ. సో బెంగాలీ, వీటిల్ని ఈ 5 కూడా రీసెంట్గా మనకి న్యూ క్లాసికల్ లాంగ్వేజెస్గా మనకి డిక్లేర్ చేయడం అయితే కనుక జరిగింది. ఒరిజినల్గా మనకి
6 లాంగ్వేజెస్ అయితే కనుక మనకి క్లాసికల్ లాంగ్వేజెస్ అయితే కనుక ఉన్నాయి. ఒరిజినల్లీ హౌ మెనీ లాంగ్వేజెస్ ఆర్ దేర్? ఒరిజినల్లీ 6 లాంగ్వేజెస్ ఆర్ దేర్ అండ్ నౌ ద కరెంట్ దీస్ ఆర్ ద 5 లాంగ్వేజెస్. సో ద ఒరిజినల్ 6 లాంగ్వేజెస్ మనకి ఏమేంటి అని అంటే కనుక ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి తమిళ్, సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి సాంస్క్రిట్, అండ్ దెన్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి ఒడియా, అండ్ దెన్ వీ హ్యావ్ ద తెలుగు, అండ్ దెన్ వీ హ్యావ్ ద కన్నడ, అండ్ దెన్ మలయాళం. Yes, these are the new 6 classical languages which are ఒరిజినల్ లాంగ్వేజెస్ అనమాట. ఈ 6 కూడా తమిళ్, సాంస్క్రిట్, ఒడియా, తెలుగు, కన్నడ, మలయాళం అనేటువంటివి ఒరిజినల్ 6 లాంగ్వేజెస్. రీసెంట్గా యాడ్ చేసినవి 5 లాంగ్వేజెస్: పాలి, ప్రకృత్, మరాఠీ, అస్సామీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ బెంగాలీ. ఇన్ టోటల్ సో దే విల్ బి 11 లాంగ్వేజెస్ విల్ బి నౌ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద క్లాసికల్ లాంగ్వేజెస్. సో క్వశ్చన్ ఏమడుగుతున్నారు? రీసెంట్లీ యాడెడ్ అని అడుగుతున్నారు, న్యూలీ క్లాసిఫైడ్ అని అడుగుతున్నారు. ఓవరాల్ ఎన్ని ఉన్నాయని అడగలేదండి, న్యూలీ క్లాసిఫైడ్ అని అడుగుతున్నారు. న్యూలీ క్లాసిఫైడ్ వచ్చేసి 5 లాంగ్వేజెస్: పాలి, ప్రకృత్, మరాఠీ, అస్సామీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ బెంగాలీ. అయితే ఒక పర్టికులర్ లాంగ్వేజ్ని మనకి క్లాసికల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే కనుక దీనికి సంబంధించి 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనేటువంటివి ఇస్తారండి. అంటే ఆ పర్టికులర్ లాంగ్వేజ్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని, స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే సో 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్ని మనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విల్ రిక్వెస్ట్ ద యూనివర్సిటీస్లో వీటికి సంబంధించి ఒక ప్రొఫెషనల్ చైర్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బెనిఫిట్స్ దట్ ఏ పర్టికులర్ classical language will get. Okay, so that is Union Minister for Education interacted with the scholars of the 5 newly classified classical languages during the event. The inclusion of these languages highlight the government's initiative to recognize and promote the cultural and linguistic heritage of our country. The list of the newly classified classical languages are Prakrit, Pali, Marathi and as well as the Bangla and as well as Assamese. And then comes the new 6 languages, original languages in 6: Tamil, Sanskrit, Odia, Telugu, Kannada and as well as Malayalam. So these are the languages. Let us move forward to the next question. In which city was the art exhibition that is known as Silent Conversation from Margins to the Center inaugurated? సో ఫ్రమ్ ద మార్జిన్స్ టు దట్ ఆఫ్ ద సెంటర్ సైలెంట్ కాన్వర్సేషన్స్ అని చెప్పేసి మనకి ఒక ఇంపార్టెంట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అయితే కనుక జరిగింది. ఇది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అయితే కనుక రీసెంట్గా జరిగిందండి. సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద ఈ యొక్క ఆర్ట్ ఎగ్జిబిషన్ అయితే రీసెంట్గా మనకి ఇనాగరేట్ చేశారు. అండ్ ఇట్ వాజ్ ఇనాగరేటెడ్ రీసెంట్లీ ఇన్ ద న్యూఢిల్లీలో మనకి కాన్ఫరెన్స్ ఈ యొక్క ఎగ్జిబిషన్ అయితే కనుక జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఇనాగరేటెడ్ బై మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్. External Affairs Minister S. Jaishankar has inaugurated this particular art exhibition called as Silent Conversation from Margins to that of the Center అని చెప్పేసి మనకి దీన్ని ఇనాగరేట్ చేయడం అయితే జరిగింది. ఈ కాన్ఫరెన్స్ని మనకి అసలు ఎవరు ఆర్గనైజ్ చేశారు అని అంటే కనుక ఆర్గనైజ్డ్ బై NTCA అని ఒక ఇంపార్టెంట్ బాడీ ఉందండి మనకి. NTCA స్టాండ్స్ ఫర్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అంటారు. NTCA వాళ్ళు అయితే చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వన్ మోర్ ఒక ఇంపార్టెంట్ ఫౌండేషన్ కాల్డ్ యాజ్ సన్ కళా ఫౌండేషన్ వాళ్ళు అయితే కనుక సెకండ్ ఇంపార్టెంట్ వన్. అండ్ ద థర్డ్ వన్ మనకి హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు చేశారు, NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. అండ్ దెన్ ఫైనల్లీ ద బిగ్ క్యాట్ అలియన్స్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ వాళ్ళు అయితే కనుక మనకి సో దీన్ని ఆర్గనైజ్ చేయడం అయితే జరిగింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ thing that are there like National Tiger Conservation Authority, Sankala Foundation, NHRC stands for National Human Rights Commission, and then International Big Cat Alliance. These people have organized this particular art exhibition known as the Silent Conversation from Margins to that of the Center అని చెప్పేసి మనకి. అయితే ఈ కాన్ఫరెన్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? వాట్ ఈస్ ద మోటో బిహైండ్ దిస్ పర్టికులర్ కాన్ఫరెన్స్? ఈ కాన్ఫరెన్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ట్రైబల్ కమ్యూనిటీస్, పర్టికులర్లీ ట్రైబల్ కమ్యూనిటీస్ యొక్క కంట్రిబ్యూషన్స్ అండ్ దేర్ రిలేషన్షిప్ విత్ దట్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. అయితే ఏ విధంగా వీళ్ళు ఎన్విరాన్మెంట్ని కన్జర్వ్ చేయడానికి మనకి ఇది చేస్తున్నారు, కంట్రిబ్యూట్ చేస్తున్నారు అనేటువంటి దాన్ని రికగ్నైజ్ చేయడానికి, సో దాన్ని గుర్తించడానికి బేసికల్లీ మనకి ఈ యొక్క కాన్ఫరెన్స్ అయితే కనుక జరిగిందండి. దిస్ ఆర్ట్ ఎగ్జిబిషన్ టుక్ ప్లేస్ ఇన్ ద న్యూఢిల్లీ ఈజ్ ద ఆన్సర్.
సో ఇఫ్ యూ సీ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అవే మనం రాసాము. సెకండ్ ఎడిషన్ ఆఫ్ అన్ ఆక్సిలరీ ఎక్స్ప్రెషన్ టైటిల్డ్ సైలెంట్ కాన్వర్జేషన్ ఫ్రమ్ మార్జిన్స్ టు సెంటర్ ఆన్ 17th October 2024. దిస్ ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. ఇట్ షోకేసెస్ ద కన్జర్వేషన్ విజ్డమ్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ ఎంఫసైజెస్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ యాజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. ఎవరెవరు ఆర్గనైజ్ చేశారు? ఎన్టీసీఏ ఇన్ పార్ట్నర్షిప్ విత్ సంకలా ఫౌండేషన్, ఎన్హెచ్ఆర్సీ అండ్ ద ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ వాళ్ళు మనకి ఈ యొక్క దీన్ని అయితే కనుక ఆర్గనైజ్ చేయడం జరిగింది. నౌ లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. On which day is the police commemoration day observed annually? సో ఎవ్రీ ఇయర్ మనకి ఈ యొక్క పోలీస్ కమమరేషన్ డే అని చెప్పేసి మనకి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారని అడుగుతున్నారు. October 2nd, October 15th, October 21st, November 1st. పోలీస్ కమమరేషన్ డే అని చెప్పేసి మనకి ఎవ్రీ ఇయర్ October 21st మనమైతే కనుక సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. దీన్ని మనకి October 21st సెలబ్రేట్ చేయాలి ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి 1960లో మనకైతే డిక్లేర్ చేయడం జరిగిందండి. ఎందుకనంటే టు రిమెంబర్ బేసికల్లీ టు కమమరేట్ ద 10 police personnel. సో ద 10 police people మనకి ఏంటి అని అంటే కనుక సో ద లాస్ట్ దేర్ లైఫ్ సాక్రిఫైస్డ్ దేర్ లైఫ్స్ ఇన్ ద ఇయర్ 1959. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా బార్డర్ దగ్గర హాట్ స్ప్రింగ్స్ అని చెప్పేసి మనకు ఉంటాయి. అక్కడ మనకి ఏంటంటే వైల్ డిఫెండింగ్ అవర్ బార్డర్స్, మన యొక్క బార్డర్స్ని డిఫెండ్ చేస్తూ అరౌండ్ 10 ఇండియన్ పోలీస్ పర్సనల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్ అండి. సో దే హ్యావ్ సాక్రిఫైస్డ్ దేర్ లైఫ్స్. 1959లో మనకైతే కనుక ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో దోస్ డెడ్ బాడీస్ వర్ లేటర్ రిటర్న్డ్ టు ఇండియా బై ద చైనీస్ పీపుల్. ఓకే, సో దాన్ని మనం ఏంటి అని అంటే కనుక 1960లో అందుకని ఆ ఇన్సిడెంట్ని మనం ఇది చేసుకుని మనం ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఈ పర్టికులర్ డేన సో ద పోలీస్ కమమరేషన్ డేగా మనం అయితే కనుక సెలబ్రేట్ చేయాలి అని చెప్పి అప్పటి నుంచి 1960 నుంచి మనం ఈ యొక్క పోలీస్ కమమరేషన్ డేని 1959 నుంచి మనం అయితే కనుక స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ October 21st. Yes. So the Union Home Minister Shri Amit Shah will pay homage to the martyrs on Police Commemoration Day and at the National Police Memorial in New Delhi on October 2024. It is observed every year on October 21st to honor the 10 policemen who sacrificed their lives in the ambush by Chinese troops at Hot Springs, Ladakh in the year 1959. So the 1959లో మనకి జరిగినటువంటి ఈ యొక్క these people have lost their lives అండి. సో ఇట్స్ a tribute to all the police people who made their supreme sacrifice in the line of their duty, reinforcing their role in the national security and as well as integrity. Clear? Next, let us go to the next question. In which city was the national SC/ST hub mega conclave organized? రీసెంట్గా మనకి నేషనల్ SC/ST హబ్ మెగా కాన్క్లేవ్ అయితే మనకి ఆర్గనైజ్ చేశారు. ఇది మనకి ఎవరు ఆర్గనైజ్ చేశారు అని అంటే వన్ సచ్ ఇంపార్టెంట్ మినిస్ట్రీ కాల్డ్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ MSME, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అయితే కనుక ఈ యొక్క కాన్ఫరెన్స్ని ద మోగా పంజాబ్లో మనకైతే కనుక ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ఇట్స్ బేసికలీ టు క్రియేట్ awareness among the SC and as well as ST entrepreneurs. So the people who belong to these marginalized sections, these marginalized communities of our country, so that is the scheduled castes and scheduled tribes కి సంబంధించినటువంటి ఈ యొక్క ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఏంటంటే అవేర్నెస్ని ప్రమోట్ చేయడం గురించి, దేని గురించి ఎంటర్ప్రెన్యూర్షిప్లో గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అని, సో ఏమేం స్కీమ్స్ ఉన్నాయి వాళ్ళ గురించి ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయడానికి, పర్టికులర్లీ వాళ్ళలో విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని SC/ST విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయడం గురించి పెట్టినటువంటిది ఈ యొక్క కాన్క్లేవ్ అనమాట. ఈ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్. సో ద ఆన్సర్ ఈస్ మనకి దట్ ఈస్ ద మోగా పంజాబ్లో మనకైతే జరిగిందండి. నేషనల్ SC/ST హబ్ మెగా కాన్క్లేవ్ ఎక్కడ ఆర్గనైజ్ అయిందని అడుగుతారు మనకి. క్లియర్? సో అదే పాయింట్స్ రాసాం మనం ఇక్కడ. దిస్ SC/ST మెగా కాన్క్లేవ్ వర్ ఆర్గనైజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇన్ మోగా పంజాబ్
to promote entrepreneurship among the scheduled caste and scheduled tribe communities. It aims to create awareness among SC/ST entrepreneurs about the schemes and the other initiatives by the ministry, thereby increasing the entrepreneurial culture. Next important one. In which city was the National Conclave on Women-led Entrepreneurship organized? సో ఎగ్జాక్ట్లీ ఇందాక మనకి షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించినటువంటి ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయడానికి పెట్టినటువంటిది. ఈ కాన్క్లేవ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక విమెన్ లెడ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కాన్క్లేవ్ని విమెన్ లెడ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయడానికి పెట్టినటువంటి కాన్క్లేవ్. ఇది కూడా మనకి ఎక్కడ జరిగిందండి? న్యూఢిల్లీలోనే మనకి ఈ యొక్క కాన్ఫరెన్స్ కూడా మనకైతే జరిగింది. సో లెట్ us read the important points about it. The National Conclave on Women-led Entrepreneurship was organized by the Deen Dayal Antyodaya Yojana National Rural Livelihoods Mission under the Ministry of Rural Development వాళ్ళు అయితే కనుక ఆర్గనైజ్ చేశారు ఇన్ న్యూఢిల్లీ. సో ద న్యూఢిల్లీలో మనకి NRLM అంటారు, దట్ ఈస్ నోన్ యాజ్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ పీపుల్ దే హ్యావ్ ఆర్గనైజ్డ్ దిస్ పర్టికులర్ కాన్ఫరెన్స్ అండి. దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్. ఆబ్జెక్టివ్ ఏంటి? The event aimed to promote women entrepreneurship by engaging the banks to extend the loans specifically for individual women entrepreneurs. So it's basically to encourage the more and more banks so that to provide the required credit, required working capital to promote the women entrepreneurship. సో విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని మనకి ప్రమోట్ చేయడం గురించి, వాళ్ళకి ప్రయారిటీ సెక్టార్లో మనకి ఏంటి అని అంటే కనుక లోన్స్ని అందజేయడం గురించి మనకి కాన్ఫరెన్స్ అయితే కనుక మనకి జరిగిందండి. సో దట్ ఈస్ రిలేటెడ్ టు ఎవరు ఆర్గనైజ్ చేశారు? నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ వాళ్ళు అయితే ఆర్గనైజ్ చేశారు, పర్టికులర్లీ ఇన్ ద న్యూఢిల్లీ. ఎస్, లెట్ us move to the next question. The KVIC, the Khadi and as well as Village Industries Commission, KVIC, వర్క్స్ అండర్ విచ్ మినిస్ట్రీ అని అడుగుతున్నారు. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేటువంటి వెరీ ఇంపార్టెంట్ బాడీ మనకి కేవీఐసి అంటాము. కేవీఐసి ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ అండి. స్టాట్యూటరీ బాడీ అంటే పార్లమెంటు లా ద్వారా, సో ఓకేనా, పార్లమెంటు లా ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడ్డ బాడీ. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని ఇంకో బాడీస్ ఉంటాయి, అవేంటి? రాజ్యాంగం క్రియేట్ చేసినటువంటి బాడీస్, దట్ ఈస్ కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేసినటువంటి బాడీస్. లైక్ ఎగ్జాంపుల్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అవన్నీ మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్. స్టాట్యూటరీ బాడీస్ ఏవేంటి? ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క బాడీస్ మనకి. సో దిస్ వాజ్ కేవీఐసి అనేటువంటిది మనకి ఇప్పుడు ఏంటిది? ఇట్స్ ఎ స్టాట్యూటరీ బాడీ. అండ్ కేవీఐసి యాక్ట్, ఖాదీ అండ్ యాజ్ వెల్ యాజ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ యాక్ట్ ఆఫ్ 1956లో పార్లమెంట్కి మనకి ఈ యొక్క ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడం గురించి ఒక ఇంపార్టెంట్ డెడికేటెడ్ లెజిస్లేషన్ అయితే కనుక మనకి చేశారండి. సో దట్ ఈజ్ నోన్ యాజ్ ద కేవీఐసి అంటాం. ఎస్, ఇది మనకి ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అని అడుగుతారు. ఇట్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ. మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ స్టాండ్స్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఎస్, ఇట్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండర్లో మనకి వర్క్ చేస్తుంది. చూడండి ఆప్షన్స్ ఎలా ఇచ్చారో: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. వాట్ వాజ్ ద ఆన్సర్? మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండర్లోకి మనకి ఈ యొక్క ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అయితే కనుక వస్తుంది. ఎస్, సో ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, సో జితాన్ రామ్ మంచి ఇనాగరేటెడ్ ఏ స్పెషల్ ఖాదీ ఎగ్జిబిషన్ అట్ ద ఐఎన్ఏ ఢిల్లీ హాత్. సో ఢిల్లీలో మనకి ఐఎన్ఏ ఢిల్లీ హాత్లో మనకి స్పెషల్ ఎగ్జిబిషన్ అయితే కనుక ఆర్గనైజ్ చేశారు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఖాదీ మహోత్సవ్ అండర్లో మనకైతే ఆర్గనైజ్ చేయడం జరిగింది. అలైన్ విత్ ద ప్రైమ్ మినిస్టర్స్ మోడీస్ వోకల్ ఫర్ లోకల్ అండ్ ఆత్మ నిర్భర్ భారత్ ఇనిషియేటివ్స్, అంటే సెల్ఫ్ రిలయన్స్ ఇండియా. దిస్ ఎగ్జిబిషన్ ఈజ్ మేనేజ్డ్ బై ద స్టేట్ ఆఫీస్ ఆఫ్ ద కేవీఐసి ఇన్ న్యూ ఢిల్లీ, which aims to promote khadi products, enhance the artisan income, and it will run until October 31st. KVIC గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలంటే ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1957, సో టు ప్రమోట్ ద ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్.
వీళ్ళ యొక్క మిషన్ ఏంటి? టు ప్రమోట్ ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ త్రూ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ట్రెడిషనల్ ఇండస్ట్రీస్. ఏ మినిస్ట్రీ అండర్లో వర్క్ చేస్తుంది? వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. యాక్ట్ ఎప్పుడు వచ్చిందమ్మా? కేవీఐసి యాక్ట్ 1956లో మనకి యాక్ట్ చేశారు. బాడీ వచ్చేసి మనకి 1957లో మనకి ఎస్టాబ్లిష్ అయ్యింది. క్లియర్? దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ వన్. దెన్ నెక్స్ట్ వన్, according to the Commerce and as well as Industry Ministry, Piyush Goyal, India's forex reserves have crossed the how much in the year 2024? మోస్ట్ రీసెంట్లీ మనకి ఎంత ఫారెక్స్ రిజర్వ్స్ ఎంత క్రాస్ అయ్యాయని చెప్పేసి అడుగుతున్నారు. లైక్ ఇట్ వాస్ $500 billion, $600 billion, $700 billion అండ్ $800 billion. సో మనకి ఈ యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఫారెక్స్ రిజర్వ్స్ మనకి ఇట్ హ్యాస్ క్రాస్డ్ ద $700 billion అయితే కనుక మనకి క్రాస్ అయితే అయ్యాయండి. అండ్ ఫారెక్స్ రిజర్వ్స్ని ఎవరు మేనేజ్ చేస్తారని అడుగుతారు. మన కంట్రీలో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏంటి అని అంటే కనుక మనకి యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ని అయితే కనుక మేనేజ్ చేస్తారు. సో హౌ మచ్ ఇట్ క్రాస్డ్ అంటే జస్ట్ సింప్లీ $700 billion ఇట్ హ్యాస్ క్రాస్డ్. సో చూడండి, కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ పీయూష్ గోయల్ emphasized our India's commitment to circular economy and its rising global reputation as a trusted partner. He highlighted that now India is the fastest growing economy and a significant improvement from the previously considered fragile. India's foreign exchange reserves have crossed for the first time like $700 billion, reflecting the country's robust economic standing. Yes. Then next important one, who addressed the launch of Dare to Dream 5.0 అనేటువంటి ఇన్నోవేషన్ కాంటెస్ట్ ఇన్ న్యూఢిల్లీ. రీసెంట్గా డేర్ టు డ్రీమ్ 5.0 ఇన్నోవేషన్ కాంటెస్ట్ ఎవరు లాంచ్ చేశారని అడుగుతున్నారండి. లైక్ ఇట్ వాజ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్. మనకి డేర్ టు డ్రీమ్ 5.0 ఇన్నోవేషన్ సెంటర్ అని చెప్పి మనకి సో రాజ్నాథ్ సింగ్ గారు అయితే కనుక లాంచ్ చేశారు. ఎస్, the defense minister Rajnath Singh addressed the launch of the Dare to Dream 5.0 innovation contest. ఎక్కడ జరిగిందని అడుగుతారు. మనకి న్యూఢిల్లీలో అయితే జరిగింది. హైలైటింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద ఇన్నోవేషన్ ఇన్ ద డిఫెన్స్ సెక్టార్. పర్టికులర్లీ డిఫెన్స్ సెక్టార్లో మనకి ఏంటంటే కనుక ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడానికి. అండ్ మోస్ట్ రీసెంట్లీ డెఫ్ కనెక్ట్ అనేటువంటి సమిట్ కూడా మనకి జరిగిందండి. మనకి డెఫ్ కనెక్ట్ 4.0 అని చెప్పేసి మనకి ఆ యొక్క సమిట్ కూడా మనకి జరిగింది. Yes, so he discussed the rise of new challenges like in the forms of drones, cyber warfare, bioweapons, space defense because of due to the advancements in the technology. The minister emphasized the growing role of research and development in defense and government's commitment in making them more innovative. Yes. Then next and foremost, next important question. Who will launch the Karmayogi Saptah National Learning Week ఆన్ 19th October? సో ఎవరు మనకైతే కనుక ఈ యొక్క కర్మయోగి సప్తాహ్ అనేటువంటి దాన్ని ఇనిషియేటివ్ని ఎవరైతే లాంచ్ చేస్తారని అడుగుతున్నారండి. సో ఇట్స్ రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నరేంద్ర మోదీ అండ్ యాజ్ వెల్ యాజ్ అమిత్ షా. సో మనకి ఒక కర్మయోగి సప్తాహ్ అని చెప్పేసి మనకి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ సో నరేంద్ర మోదీ హ్యాస్ లాంచ్డ్ ఇట్. అండ్ ఇది ఎవరికి సంబంధించింది అని కూడా మనకు అడుగుతారు. ఇట్ ఈస్ పర్టికులర్లీ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద సివిల్ సర్వెంట్స్ అండి. సివిల్ సర్వెంట్స్కి ఫర్దర్గా ఇంకా సిటిజన్ సెంట్రిక్ డెలివరీ ప్రొవైడ్ చేయడానికి, అంటే గవర్నెన్స్ని ఇంకా పెంచడానికి, సో వాళ్ళ యొక్క లెర్నింగ్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి మనకి ఈ యొక్క లెర్నింగ్ వీక్ని అయితే పెట్టారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ యాజ్ పార్ట్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మిషన్ కర్మయోగి అని చెప్పేసి 2020లో మనకి సెప్టెంబర్ 2020లో మిషన్ కర్మయోగి అని చెప్పేసి మనకి తీసుకుని రావడం జరిగింది. ద ఆబ్జెక్టివ్ అంతా కూడా ఏంటంటే సివిల్ సర్వెంట్స్, పర్టికులర్లీ సివిల్ సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో సివిల్ సర్వెంట్స్, సో వీళ్ళందరికీ కూడా ఇంకా మోర్ అండ్ మోర్ డెలివరీని సర్వీస్ డెలివరీని ఎన్హాన్స్ చేయడానికి, సో పబ్లిక్ని ఇంకా బెటర్గా సర్వ్ చేయడానికి మనకి ఏంటంటే ఈ యొక్క ట్రైనింగ్ వీళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనకి ఎవరు లాంచ్ చేస్తున్నారు అయితే దానికి ఆ క్యాంపెయిన్కి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క నేషనల్ లెర్నింగ్ వీక్ అని చెప్పేసి ఒక వారం రోజుల పాటు అరౌండ్ 4 hours ఆఫ్ వీళ్ళు కమిట్ చేయాలండి. 4 hours పాటు ఏంటంటే ఈ కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్ని కమిట్ చేయాలి. దట్ ఈస్ ద ఆన్సర్ సి. నరేంద్ర మోదీ హ్యాస్ లాంచ్డ్ ఇట్. So the Prime Minister Narendra Modi will launch the Karmayogi Saptaha, which is a national learning week on 19th October at Dr. B.R. Ambedkar International Center, New Delhi. This initiative aims to enhance the learning and development of civil servants, as I said previously. So civil servants yokka aligning their competencies with the national goals. మిషన్ కర్మయోగి ఎప్పుడు తీసుకుని వచ్చారు? మిషన్ కర్మయోగి ఈజ్ బ్రాట్ అప్ ఇన్ ద ఇయర్ 2020. మిషన్ కర్మయోగి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? టు
క్రియేట్ ఏ ఫ్యూచర్ రెడీ సివిల్ సర్వీసెస్ని మనం క్రియేట్ చేయడానికి ఈ యొక్క మిషన్ కర్మయోగి అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది, విచ్ ఇస్ ఫోకస్ ఆన్ కంటిన్యూస్ లెర్నింగ్. ఎస్, లెట్స్ గో టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. The Sultan of Johor Cup is associated with which sport? A football, cricket, hockey and as well as the badminton. So Sultan of Johor Cup దేనికి సంబంధించిందని అడుగుతున్నారండి. ఈ యొక్క సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద హాకీ మనకి. సో మనకి రీసెంట్గా ఇప్పుడు ఈ యొక్క 12th ఎడిషన్ ఆఫ్ ద సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ మనకి మలేషియాలో అయితే కనుక జరగబోతుంది, సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్. సో ద హాకీ ఈజ్ ఆన్సర్. సో చూడండి, ద ఇండియన్ జూనియర్ మెన్స్ హాకీ టీమ్ will compete in the 12th edition of the Sultan of Johor Cup in Malaysia. So the PR Srijesh will serve as the head coach, so with Amir Ali as the captain and Rohit as the vice captain. సో ద మ్యాచ్ షెడ్యూల్ ఇది కూడా మనకైతే కనుక ప్రొవైడ్ చేశారు. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మ్యాచ్ ముందు మనం జపాన్ తోటి అయితే కనుక ఫైట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మ్యాచెస్ అగెన్స్ట్ గ్రేట్ బ్రిటన్, మలేషియా, ఆస్ట్రేలియా అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూజిలాండ్. సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ గురించి ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే, ఈ సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ అనేటువంటిది 2011లో మనకైతే స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ ఇంటర్నేషనల్ జూనియర్ హాకీ టోర్నమెంట్ అండి, వేర్ ఇండియా అండ్ గ్రేట్ బ్రిటన్ హ్యావ్ ఈచ్ వన్ ద టైటిల్ థ్రైస్. ఎస్, దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. Arjun Erigaisi is associated with that of the which sport? A tennis, చెస్, బ్యాడ్మింటన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టేబుల్ టెన్నిస్. సో మనకి యొక్క అర్జున్ ఎరిగైసి అనేటువంటి పర్సన్ హీ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద చెస్కి సంబంధించినటువంటి వ్యక్తి మనకి. సో ఓకే, సో రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉన్నారంటే, హీ రీసెంట్లీ వన్ ద WR చెస్ మాస్టర్స్ కప్ బై డిఫీటింగ్ ద మ్యాక్సిమ్ లాగ్రెవ్ ఇన్ ద ఫైనల్స్ ఇన్ లండన్లో జరిగినటువంటి ఈ యొక్క WR చెస్ మాస్టర్స్ కప్లో మనకైతే కనుక ఈ యొక్క లాగ్రేవ్ని డిఫీట్ చేసి, సో ద అర్జున్ ఎరిగైసి హ్యాస్ వన్ ఇట్ అండి. సో విత్ దిస్ విన్ హీ ఈజ్ నౌ లీడింగ్ ద FIDA circuit standings, highlighting his prominent position in the chess world. Yes, that's it, and these are the important questions. Just in a span of 2 minutes we'll revise it and we'll close the class today. సో మనకి చూసినట్లయితే కనుక ఫస్ట్ అండ్ అర్జున్ ఎరిగైసి ఎవరండి, దేనికి సంబంధించినటువంటి పర్సను, చెస్కి సంబంధించినటువంటి పర్సను. సో రీసెంట్గా మాస్టర్స్ కప్ అయితే కనుక మనకి విన్ చేశారు ఇన్ లండన్లో. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ దేనికి సంబంధించింది, హాకీకి సంబంధించింది. ఎన్నో ఎడిషన్ రీసెంట్గా జరుగుతుంది, 12th ఎడిషన్. ఎక్కడ జరుగుతుంది, సో మలేషియాలో జరుగుతుంది మనకి. ఓకే, డన్. నెక్స్ట్, సో కర్మయోగి సప్తాహ అంటే దట్ ఈస్ వాట్ ఈస్ నేషనల్ లెర్నింగ్ వీక్ అని చెప్పేసి లాంచ్ చేస్తున్నారు. ఎవరు లాంచ్ చేస్తున్నారు, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈజ్ లాంచింగ్ ఇట్. దేనికి సంబంధించింది, సో సివిల్ సర్వెంట్స్కి పర్టికులర్లీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడానికి అయిపోయింది. నెక్స్ట్, సో ఓకే, దెన్ సంథింగ్ కాల్డ్ యాజ్ డేర్ టు డ్రీమ్ 5.0 అని చెప్పేసి ఒక ఇన్నోవేషన్ కాంటెస్ట్ని పర్టికులర్లీ డిఫెన్స్ సెక్టార్లో ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడానికి మనకి ఈ యొక్క కాంటెస్ట్ని అయితే కనుక లాంచ్ చేస్తున్నారు. ఎక్కడ, న్యూఢిల్లీలో లాంచ్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఈజ్ లాంచింగ్ ఇట్. దెన్ ద నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత క్రాస్ అయ్యాయండి, $700 బిలియన్ క్రాస్ అయ్యాయి. ఎవరు మన ఫారిన్ రిజర్వ్స్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి హ్యాండిల్ చేస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్ వన్, KVIC ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ న్యూస్లో ఉంది. మనకి ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండర్లోకి వస్తారనమాట. దెన్ నెక్స్ట్ వన్, విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయడానికి ద నేషనల్ కాన్క్లేవ్ ఆన్ విమెన్ లెడ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేటువంటి దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు, న్యూఢిల్లీలో మనకైతే ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎవరు, NRLM నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్. దెన్ నెక్స్ట్ వన్ ఇస్ మనకి ఈ యొక్క సో షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి మెగా కాన్క్లేవ్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నారు టు ప్రమోట్ ద SC ST ఎంటర్ప్రెన్యూర్షిప్ని మనకి ప్రమోట్ చేయడానికి. సో దీన్ని ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇట్ ఈస్ ఆల్సో ఇట్స్ ఇన్ మొగా పంజాబ్లో మనకైతే ఆర్గనైజ్ చేస్తున్నారండి. మినిస్ట్రీ ఆఫ్ MSME వాళ్ళు అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు దీన్ని. ఓకే, దెన్ నెక్స్ట్ వన్, పోలీస్ కమామరేషన్ డే ఎప్పుడు మనకి సెలబ్రేట్ చేస్తారు, October 21st మనకి పోలీస్ కమామరేషన్ డే అని సెలబ్రేట్ చేస్తారు. ఎప్పటి నుంచి అని చెప్పాను నేను, 1960 నుంచి మనకైతే కనుక సెలబ్రేట్ చేయడం మొదలు పెట్టామని కూడా మనం మాట్లాడుకున్నాం. Then the next important one, లైక్ సంథింగ్ కాల్డ్ యాజ్ సైలెంట్ కాన్వర్జేషన్ ఫ్రమ్ మార్జిన్స్ టు ద సెంటర్ అని చెప్పేసి మనకి ఎక్కడ ఇనాగ్రేట్ చేస్తున్నారు ది కాన్ఫరెన్స్ని. సో ఇది మనకి న్యూఢిల్లీలో అయితే 2nd ఎడిషన్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నారండి, లైక్ NHRC ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళందరూ కూడా మనకి దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. కొత్తగా ఎన్ని లాంగ్వేజెస్కి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇచ్చారు, కొత్తగా 5 లాంగ్వేజెస్కి, పాలీ, ప్రకృత్, మరాఠీ, అస్సామీస్, బెంగాలీ. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒరిజినల్గా ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి, తమిళ్, సంస్కృత్, ఒడియా, తెలుగు, కన్నడ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మలయాళం. దెన్ నెక్స్ట్ వన్,
ఓకే. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే కనుక లైక్ థిన్ క్యూ 2024 అని చెప్పేసి మనకి లాంచ్ చేస్తున్నారు. ఇట్ వాజ్ ఎ నేవల్ క్విజ్ అండి. ఇండియన్ నేవీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి క్విజ్ ఇది. నెక్స్ట్ ఒక మోటార్ సైకిల్ ఎక్స్పెడిషన్ సంథింగ్ కాల్డ్ యాజ్ నార్త్ ఈస్ట్ ఒడెసీ అనేటువంటి దాన్ని లాంచ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి లాంచ్ చేస్తున్నారు అంటే మేఘాలయ నుంచి లాంచ్ చేస్తున్నారు. పర్టికులర్లీ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద ఇండియన్ నేవీ గురించి, అక్కడ కెరీర్ ఆపర్చునిటీస్ గురించి ప్రమోట్ చేయడం గురించి. అయితే కన్సల్టేషన్ పేపర్ ఒకటి పబ్లిష్ చేశారు, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఫర్ గ్రౌండ్ బేస్డ్ బ్రాడ్కాస్టర్స్ అని చెప్పేసి. దీన్ని ఎవరు తీసుకుని వచ్చారు? ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే తీసుకుని వచ్చారు. క్లియర్. నెక్స్ట్ వన్. ఓకే. నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ రబీ క్యాంపెయిన్, వన్ డే నేషనల్ కాన్ఫరెన్స్ అయితే కనుక మనకి చేయడం జరుగుతుంది. ఇది మనకి న్యూఢిల్లీలో అయితే చేస్తున్నారండి దీన్ని. క్లియర్. దెన్ నెక్స్ట్ వన్. ఐఎండి, ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ ఏ మినిస్ట్రీ అండర్లో వర్క్ చేస్తుంది? సో దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండర్లో మనకి వర్క్ చేస్తుంది. సో యూ నీడ్ టు బి నో అబౌట్ ద మిషన్ మౌసమ్ గురించి కూడా మనం మాట్లాడాము, అది కూడా మీకు గుర్తుండాలి. దెన్ క్లియర్. దెన్ నెక్స్ట్ వన్. ITU WTSA వాళ్ళది రోబోటిక్స్ ఫర్ ద గుడ్ యూత్ ఛాలెంజ్ అని చెప్పేసి మనకైతే తీసుకుని వచ్చారు. ఇది మనకి న్యూఢిల్లీలో అయితే కనుక చేయడం జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్, ఇండియా మెక్సికో ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ని ప్రమోట్ చేయడం గురించి ఈ యొక్క ఇంపార్టెంట్ సమ్మిట్ అయితే కనుక జరిగింది మెక్సికో సిటీలో. ఎవరు అటెండ్ చేస్తున్నారు? యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అటెండ్ చేస్తున్నారు. అయిపోయింది. దెన్ ఫైనల్లీ లైక్ ద నెక్స్ట్ వన్, గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని చెప్పి పబ్లిష్ చేస్తున్నారు. ఎవరు చేశారు? UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ వాళ్ళు అయితే కనుక చేయడం జరుగుతుంది. సో దెన్ బ్రిక్స్కి సంబంధించి 2024 సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? కజాన్, రష్యాలో జరుగుతుంది. ఎవరు అటెండ్ చేస్తున్నారు? అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అటెండ్ చేస్తున్నారు. Yes, అండి, that's it. These are the important things that you are expected to know about. I hope you enjoyed the class. If you have enjoyed it, please do like it, and at the same time share it to your friends as well, so that they will also get benefited with these particular classes. Okay friends, that's it for today, and now it's the time for today's question. So I expect you to actively participate, because then only I'll get more and more encouragement to explain you. ఇంకా ఎక్కువ పాయింట్స్ మీకు చెప్పడానికి అయితే నాకు అవకాశాలు ఉంటాయి. సో మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ IMD, ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్. ఓకే, కమ్స్ అండర్ ద విచ్ మినిస్ట్రీ, ఏ మినిస్ట్రీ అండర్లోకి మనకి ఈ యొక్క IMD అయితే కనుక వస్తుంది అనేటువంటి దాన్ని మెన్షన్ చేయండి. అండ్ లెట్స్ మీట్ అగైన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ కమెంట్ యాజ్ వెల్. లెట్స్ మీట్ అగైన్ టుమారో. అంటిల్ దెన్, హ్యాపీ లెర్నింగ్. బై బై అండి.